హిజ్కియా ప్రార్థన చేశాడు, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ప్రార్థించిన వెంటనే దేవుడు ఏం చేశాడంట, 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి ప్రార్థన వలన ఏదైనా సాధించగలము. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రేయర్ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్. ప్రార్థన ఏం చేస్తుందంట, పరిస్థితులను మారుస్తుంది. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన ఏం చేస్తుందంట, జయాన్ని కలగజేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది, విజయాన్ని కలగజేస్తుంది. నువ్వు అపజయాలతో ఉన్నావేమో, లేకపోతే భయంకరమైన పరిస్థితులు ఉన్నావేమో, నీ ప్రార్థన ఏం చేస్తుంది, జయాన్ని కలిగిస్తుంది, విజయాన్ని కలిగిస్తే ఈ లోకంలో నువ్వు అనేకులు ఎట్లుంటో తెలుసు, తలగా ఉంచుతాడు దేవుడు నిన్ను. హల్లెలూయా. ప్రార్థించేవారు ఎట్లుంటో తెలుసా, లోకంలో తలగానే పెడతాడు దేవుడు. అప్పు తీసుకున్న వారిగా ఉంచారు. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వస్తాయి. అయితే ఆ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆ పరిస్థితుల నుంచి బయటికి దేవుడు విడుదల చేస్తాడు. నిన్ను తల ఎత్తుకునేవాడుగా చేస్తాడు, అప్పు ఇచ్చేవాడుగా చేస్తాడు, అలా ఇచ్చేవాడుగా చేస్తాడు. ఎప్పుడు నువ్వు చేయి చాపవు. అలా ఎప్పుడు ఒకటే ప్రార్థన చేసి, దేవా నీ దగ్గర నుంచి నాకు సాయం కావాలి. ఎప్పుడు కూడా ఇదే ప్రార్థన, దేవా నీ దగ్గర నుంచి నాకు సాయం రావాలి. ఎవరి దగ్గర వెళ్ళను, ఎవరి దగ్గర చేయి పడగను ప్రభువా, మీరు నాకు సాయం చేసే దేవుడు. అలా ఎప్పుడు ఈ ప్రార్థన ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ పరిస్థితిలో ఒకటే ప్రార్థన, దేవా మీరు సహాయం చేసే దేవుడు, మీరు యెహోవా ఈరే అయ్యా, మీరు చూసుకునే దేవుడు, మాకేం కావాలో తెలియదయ్యా అని ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రెజెంట్ హల్లెలూయా. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థించిన మనము ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు కనిపెట్టుకొని ఎడతెక్క ఉండాలి. హల్లెలూయా. మూడోదిగా మనం చూస్తే గ్రాటిట్యూడ్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలామందికి లేదు. ప్రెజెంట్ పెట్టి గ్రాటిట్యూడ్ అంటే ఏంటి, కృతజ్ఞత. హల్లెలూయా. ఇది చాలా ప్రార్థించే స్త్రీలకు ఉండవలసిన గుణం ఏంటో తెలుసా, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనే మనస్సు. మనం మొట్టమొదటి ఎవరికి గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి తెలుసా, దేవునికి. ఎందుకో తెలుసా, దేవుడు మనల్ని రక్షించాడు, తన ప్రాణాన్ని బట్టి మనల్ని ఏం చేశాడంట, రక్షించాడు. తన ప్రాణాన్ని, విలువైన రక్తాన్ని మన కొరకు కార్చాడు. కాబట్టి మనమందరము దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం మొట్టమొదటిగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం చూసినప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదా ఆనందించుడి. మొదటి తెస్సలోనికై 5:16 ఏముంది, ప్రతి విషయం మీద కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, అలాగ చేయటం దేవుని చిత్తమై ఉన్నది. కృతజ్ఞతాస్తులు ఎల్లప్పుడూ ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఇది చాలా ప్రార్థించే స్త్రీలకు ఉండవలసినది ఏంటో తెలుసా, కృతజ్ఞత అనే మనస్సు. ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు వారికి థ్యాంక్ యూ చెప్పాలి. మనం కొన్నిసార్లు మనుషులు చెప్తూ ఉంటాం, ఒక చిన్న పని చేస్తే చాలు థ్యాంక్ యూ అంటాం. 10 సార్లు వస్తుంది నోట్లో, ఎందుకంటే ఇంగ్లీష్ వర్డ్ అది ఏం చేస్తే అమెరికాలో వచ్చి మనకు నేర్పించిపోయారు. వెంటనే చెప్పేసి ఈజీగా థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటి, సారీ, వెంటనే చెప్పేస్తాం. హల్లెలూయా. అయితే దేవుడిని జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు. దేవుడు ఎంతగా నిన్ను కాపాడు, ఏ పరిస్థితుల్లో ఎన్నో మేలు చేస్తూ నిన్ను కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు. అయితే దేవునికి థ్యాంక్ యూ చెప్తున్నావా, దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావా? నిజంగా ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ గుణం మనం కలిగి ఉండాలి. ప్రార్థించే స్త్రీలకు ఉండవలసిన గుణం ఏంటో తెలుసా, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనే మనసు మనం కలిగి ఉండాలి. మనుషులకైతే ఈజీగా చెప్తాం, నాకు హెల్ప్ చేస్తావు థ్యాంక్ యూ అని, కానీ దేవునికి చెప్తున్నావా, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, అలాగ చేయటము దేవుని చిత్తమై ఉన్నది. ఎల్లప్పుడు అన్ని విషయాలు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. నీకు రోగం వచ్చిందా, లేకపోతే జ్వరం వచ్చి, లేకపోతే బలహీనతతో ఉన్నావా, ఆస్తి ఐశ్వర్యం, లేకపోతే సంపాదన ఐశ్వర్యం అన్నీ ఉన్నాయా, అన్ని పరిస్థితుల్లో దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తావో దేవుడు అద్భుతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే యేసుప్రభు వారు అంతమంది ఉన్నారు, 5,000 మంది కంటే ప్రజలు ఉన్నారు. కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు 3 రోజులు వాళ్ళు ఏం చేస్తున్నారు, వింటూనే ఉన్నారు. 3 రోజులు వారు ఏం చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నారు. హల్లెలూయా. 3 రోజులు అయిపోయింది. శిష్యులకు తొందర ఏంటి, వీళ్ళు వెళ్తారు, ఇంకా అయిపోయింది కాబట్టి వెళ్తారు కాబట్టి వీరి మధ్యలో ఏమి తినలేదు కాబట్టి వారు కళ్ళు తిరిగి పడిపోతారేమో అనుకొని, చూడండి శిష్యులకి ఏం మనసు ఉంది, తిండి మీద ఎప్పుడు మనసు ఉంది. అయితే వాళ్ళు అన్నారు, అయ్యా 3 రోజులు అయిపోయింది, ఇంటూనే ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు, ఎక్కడైనా పడిపోతే, కళ్ళు తిరిగి పడిపోతే ఎట్లా అంటే, అది యేసయ్య అన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకురండి.
అంటే ఎవరు తెచ్చారు? చిన్న పిల్లలు ఇచ్చే మనసు ఉందండి? చూడండి, ఎప్పుడైనా విన్నారా మీరు? చిన్న పిల్లలకి ఇచ్చే మనసు ఉందా? ఒక చాక్లెట్ ఇచ్చామనుకోండి, మనం కొనిచ్చాం, తిరిగి వాడిని అడిగితే వాడు ఇస్తాడా? అమ్మ నాది అంటాడు. కానీ ఈ పిల్లలు ఎట్లున్నారు తెలుసా? వారి మమ్మీ టిఫిన్ క్యారెలు తెచ్చి ఇస్తే ఆ టిఫిన్ క్యారెని తీసుకొని ఇచ్చి ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆ శిష్యులకు ఇచ్చారు. అయ్యా మా దగ్గర ఇది ఉంది, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అయ్యా, మా దగ్గర ఇదే ఉంది అని ఇచ్చారంట. ఎంత అద్భుతమైన విషయం! చిన్న పిల్లలకు ఇచ్చే మనసు ఇచ్చాడు దేవుడు. ప్రియదేని బిడ్డ, చిన్నపిల్లలు ఎప్పుడూ ఎవరి దగ్గర ఎక్కడ దొరుకుతాయో తీసుకొని తినడమే చిన్నపిల్లలు ఉన్న గుణం, మనసు. కానీ ఈ పిల్లలు ఎట్లాంటి పిల్లలు తెలుసా? ఎందుకంటే దేవుని వాక్యాన్ని వింటున్నవారు. అందుకే మన పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకురావాలి. మందిరంలో దేవుని వాక్యాన్ని వినడానికి వారిని కూడా తీసుకురావాలి. ప్రియదేని బిడ్డ, నేను వస్తాను, నా పిల్లలు కాలేజీకి వెళ్తాను, నేను వస్తాను, ఇంట్లో వాళ్ళు చదువుకుంటున్నారు. ఇంట్లో మనం మందిరానికి వస్తాం, కానీ మన పిల్లలు ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చొని చదువుతూ ఉన్నారు అని చెప్తూ ఉంటాం. లేదు ప్రియదేని, మందిరానికి మన పిల్లలు కూడా మనం తీసుకురావాలి. హల్లెలూయా! వాక్యాన్ని వినిపించాలి వారికి. అందుకే వారు వాక్యాన్ని విన్నారు కాబట్టి వెంటనే ఏం చేస్తారు? ఇస్తున్నారు. ఎవరికి? హల్లెలూయా, యేసయ్యకి. అప్పుడు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఇస్తే యేసు ప్రభువు వారు ఏం చేశారంటే దాన్ని చూడండి, కొంచెమే ఉంది, ఆ కలిమి కొంచెమే ఉంది, తక్కువ ఉంది. ఆ తక్కువలో ఉన్నప్పుడే యేసయ్యని ఏం చేశాడంటే కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. గట్టిగా చెప్పండి కూడా. ఎక్కువ ఉండి ఇచ్చేది కాదు ప్రభు కోరేది. ఇప్పుడు మీరు గమనించండి, వాళ్ళ దగ్గర ఎంత ఉంది? 5 రొట్టెలు 2 చేపలే ఉంది. 5,000 మంది సరిపోతాయండి? సరిపో. అయితే 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని దేవుడు ఏం చేసి యేసు ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. తండ్రి వైపు కళ్ళెత్తి చేతులెత్తి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి ఏం చేశాడంట? పంచిపెట్టండి అని పంచాడు. దేవుడు ఎంత గొప్ప! ఆ కలిమిలో, ఆ తక్కువలోనే ఏం చేశాడు? దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ఇది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా! కలిమిలో దేవునికి ఇస్తున్నావా? అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఇస్తున్నావా? చాలా డిఫరెన్స్. చాలా జాగ్రత్తగా ఉండు. అన్నీ ఉన్న కొన్నిసార్లు ఇవ్వరు. కొన్నిసార్లు మనం అన్నీ ఉంటాయి, బాగా ఉంటాయి, కానీ ఇవ్వం, ఇచ్చే మనసు ఉండదు. హల్లెలూయా! అయితే ప్రభు అంటున్నాడు, నీకు ఏమి లేకపోయినా నీకు కొంత ఉందనుకోండి, ఆ కొంతలో ఎప్పుడైతే దేవునికి ఇస్తావో దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. అంత గొప్పగా 5 రొట్టెలు 2 చేపలు ఏమన్నా 5,000 మంది తిన్నారంట. తినడమే కాదు, ఇంకా మిగిలినాయి, 12 గంపలు మిగిలిపోయినాయి. ఆ కొంతలో దేవుని ఏం చేశాడంట? తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన, తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు, విరిచాడు. 5,000 మంది పైగా తిన్నారు. ప్రియదేని బిడ్డ, ఇది ఎంత అద్భుతమో! కాబట్టి నీకు జీవితంలో ఆశీర్వాదం, మల్టిపుల్ బ్లెస్సింగ్ నీకు రావాలంటే నీ జీవితంలో ఏం చేయాలంటే దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. నీ జీవితంలో దీవెనలు కుమ్మరించబడాలంటే నువ్వు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దగ్గర కొంచెమే ఉన్నా కొంచెం తీసుకో. నీకు అందరికీ బాగా తెలుసు, పేద విధవరాలు ఎట్లుందంటే కొంచెమే పిండి ఉంది, కొంచెమే. మనం ఒకసారి మీరు ఆలోచించండి, స్త్రీలుగా మనం అట్లుంటే ఏం చేస్తాము? ఇమాజిన్ చేసుకోండి, ఊహించుకోండి. కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, ఏం చేస్తారు మీరు? వచ్చి అడిగారనుకోండి, మీ పక్కింటి, లేకపోతే బాగా క్లోజ్ ఫ్రెండ్, లేకపోతే మీ రక్త సంబంధం, లేకపోతే మీకు బాగా తెలిసిన వారు వచ్చి అడిగారనుకో, అప్పుడు ఏం చేస్తారు? దాచిపెట్టుకుంటాం. లేదు మాకే లేదు తినడానికి, ఇప్పుడు నీకెట్లు ఇస్తామని దాచిపెట్టుకుంటాం. కానీ ఆమె ఎంత అద్భుతమైన విషయం! ఆ పిండిని, కొంచెమే పిండి కొంచెమే నూనె ఉంది, అది తీసుకొని ఏం చేస్తే అప్పం, ఇంకా లాస్ట్ మీల్, అది వాళ్ళది లాస్ట్ మీల్. అయితే ఏం చేసింది? సేవకునికి ఇచ్చింది. ఆయన తిన్నాడు. ఏం చేశాడు? ఇంకా వారి కరువు సమయం అంతా కూడా వారు ఏమయ్యారంట? పోషించబడ్డారు. ఆ కరువు సమయంలో వారే కాదు, అక్కడ చుట్టుపక్కల ప్రాంతం ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకొచ్చారు కదా, మీకు తెలుసు బాగా, ఎవరైతే ఎరువు తీసుకొచ్చారు గిన్నెలన్నీ, వారు అందరికి ఇచ్చి ఉంటారు కదా. ఆ దైవసేవకుడు ఏమన్నాడు? మీ ఇంటి పక్కన వారి దగ్గర వీరి దగ్గరకు వెళ్ళి గిన్నెలు తీసుకురండి అని చెప్పారు. అప్పు తీసుకొచ్చుకోండి అన్నారు కదా. వారు ఏం చేశారు? అన్నీ కూడా గిన్నెలు తెచ్చుకున్నారు, ఖాళీ పాత్రలు తెచ్చుకున్నారు. అది ఎప్పుడైతే అప్పం చేసి వారికి ఇచ్చారో అవన్నీ కూడా చూడండి, ఆ ఖాళీ పాత్రలు అంతా కూడా నూనె పోస్తుంటే నూనె ఏమవుతుంది? నిండి అన్ని అక్కడున్న ఆ ఎరువు తెచ్చుకున్న పాత్రలన్నీ నిండిపోయాయి. వారు అన్నీ తీసుకున్నారు. తీసుకొని వారు పెట్టుకున్నారు, కొన్ని అమ్ముకున్నారు, వచ్చి డబ్బులతో వాళ్ళు పెట్టుకున్నారు, అన్నీ చేసుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మనకు అప్పు ఇచ్చారు, ఈ పాత్ర లేకపోతే ఏం చేసిందో కదా. నిజమే కదా. ఈ పాత్రలు లేకపోతే మాకు ఎట్లా వచ్చేది అనుకున్నారేమో. వాళ్ళు ఏం చేసింటారో తెలుసా? నేను అనుకుంటాను వారు ఎవరైతే అప్పులుగా ఆ ఎరువుగా తెచ్చుకున్న పాత్రలు ఇచ్చారో వాటిలో నిండా కూడా ఆ నూనె,
పిండి పోసి ఇచ్చేసి ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనే మనస్సు మనం కలిగి ఉండాలి. చాలా ప్రార్థించే స్త్రీలకు ఉండవలసిన గుణం ఏంటో తెలుసా? కృతజ్ఞత అనే మనస్సు. మనం అర్పణల పండుగ చేసాం. అర్పణలు తెలుసా? ఎంతమంది తెలుసు కదా? చాలామంది దేవుని మందిరాలకు తీసుకొచ్చారు. నిజంగా చాలా సంతోషం నాకు. ఎందుకంటే వారికి ఉన్న దాంట్లో, వారు ఎంత తెచ్చారని కాదు కానీ వారు కొన్న దాంట్లో చాలామంది కొంచెం తెచ్చారు, ఇంత తెచ్చారు. చాలామంది వారికి ఉన్న దాంట్లో తెచ్చారు. అది దేవుడు చూస్తున్నాడు. ప్రియదేని బిడ్డ, యేసు ప్రభు వారు కానుకలు పెట్టె దగ్గర కూర్చున్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఆయన కంట్లో ఒక స్త్రీ కనబడింది, పేద విధవరాలు కదా, కనబడింది. ఆమె ఏం చేసింది? ఆమెకు జీవనం అంతయు 2 కాసులు తీసుకొచ్చి ఏం చేసింది? కానుక పెట్టెలో వేసి, అది చూశాడు అంతే. చూసారా మీరు? ఇంత మీకున్న దాంట్లో తెచ్చేసారు. కానీ ఈమె పేద విధవరాలు లేమిలో తన జీవనం అంతా తీసుకొచ్చేస్తుంది. దేవుడు అది చూస్తున్నాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. ఆ కృతజ్ఞత అనే మనసు మనం దేవునికి, అంటే ఆమె అనుకుంది, ఇంకా నాకు దేవునికి చేస్తే నాకు ఏం లేకపోయినా పర్లేదు. ఆమె సంపాదించింది 2 కాసులే అనుకుంది. ఆమె అనుకుండొచ్చు, నేను దేవునికి ఇచ్చేస్తే దేవుడు నాకు సాయం చేస్తాడు. యెహోవా ఆయన పేర్లోనే ఉంది, యెహోవా ఇరే, కాబట్టి అన్నీ ఆయన చూసుకుంటాడు. దేవునికి ఇచ్చేస్తాను, నాకు ఏమున్నా లేకపోయినా దేవునికి ఇచ్చేస్తాను, దేవుడు నన్ను చూసుకుంటాడనే విశ్వాసంతో, కృతజ్ఞత అనే మనసుతో దేవునికి ఇచ్చింది. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. ఆమెను గురించి ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంటున్నామంటే ఎంత ఆశీర్వాదకరమైన స్త్రీ ఒకసారి ఆలోచించండి. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. 3దో ఏంటి? గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. 4వదిగా మనం చూస్తే ఇంటర్సెషన్ అంటే ఏంటంటే విజ్ఞాపన. ఇది చాలా ఇందా కూడా చెప్పాను. ఇది కూడా చాలా, అంటే మనము ఒక ప్రార్థించే స్త్రీలుగా దేవుడు మనకు ఏం పేరు పెట్టదు? ఇంటర్సెషర్స్ అంటే విజ్ఞాపన కర్తలు. ఇది కూడా చాలాసార్లు ప్రార్థించే స్త్రీలు అంటే మన అవసరాల కోసం ప్రార్థిస్తుంటాం. సరే, విజ్ఞాపన అంటే ఏంటో తెలుసా? ఇతరుల గురించి ప్రార్థన చేయడమే విజ్ఞాపన. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రియదేని బిడ్డ, ఇది కూడా క్రైస్తవ స్త్రీలకు, లేకపోతే ప్రార్థించే స్త్రీలకు ఉండవలసిన గుణం ఏంటంటే విజ్ఞాపన చేసే మనస్సు. విజ్ఞాపన అంటే ఏంటో తెలుసా? మన కోసం మనం ప్రార్థించడం కాదు, ఇతరుల కోసం మనం ప్రార్థన చేయడం. అలలో అందుకే శుక్రవారం కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ ఉంటారు. నిజంగా చాలామంది స్త్రీలు ప్రేయర్లకు వెళ్ళి వారి గురించి విజ్ఞాపన చేస్తున్నారు. అంటే వారి కోసం కాదు, ఇతరుల కోసం ఏం చేస్తున్నారు? ప్రార్థన. అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించే స్త్రీలకు ఉండవలసిన గుణం ఏంటంటే విజ్ఞాపన. ఎన్నోసార్లు మన ఇంటి కోసమే ప్రార్థన చేస్తూ ఉంటాం. కుటుంబ ప్రార్థనలో మన కోసమే కదా, పర్సనల్ ప్రేయర్లో మన కోసమే ప్రార్థన చేస్తుంటాం, లేకపోతే సంఘంలో, చర్చ్లో, ఎక్కడ పోయినా మన కోసమే ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటాం. మన కోసమే ప్రార్థన చేస్తుంటాం. కానీ ప్రభు నేర్పిస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? విజ్ఞాపన, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అలా అందుకే యోబుని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే అతడు ఇతరుల కోసం ఏం చేశాడంట? అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్న యోబు తన గురించి ప్రార్థన చేయలేదు, తన స్నేహితుల గురించి, తన బంధువుల గురించి ప్రార్థన చేశాడు. ప్రియదేని బిడ్డ, అందుకే దేవుడు యోబుని ఏం చేశాడు? గొప్పగా ఆశీర్వదించాడు. విజ్ఞాపన అనేది ఇతరుల కోసం, మన కోసం కాదు. ఎందుకు శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎందుకని పెట్టామో తెలుసా? మన కోసం ప్రార్థన చేసుకోవడం కాదు, నీవు అనేకుల కొరకు, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి ఉపవాస ప్రార్థన పెట్టాం. హల్లెలూయా. నిజంగా ఎప్పుడైతే ఆ ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడి అనేకమైన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు. హల్లెలూయా. అనేకమైన సాక్ష్యాలు మనం వింటున్నాం. సమయం లేదు కాబట్టి మనం కొన్నిసార్లు ఇవ్వట్లేదు, కానీ సాక్ష్యాల కోసం ఇప్పుడు సాక్ష్యాలు చెప్పండి అని చెప్తే ఇంకా టైం సరిపోదు. అన్ని సాక్ష్యాలు మన జీవితంలో దేవుడు చేశాడు. అనేకమైన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తూ వస్తున్నాడు. ప్రియదేని బిడ్డ, అంటే ప్రియదేని విజ్ఞాపన. ప్రార్థించే స్త్రీలకు ఉండవలసిన గుణం ఏంటి? చేయాలి. అలా మంచి గుణం ఇది. ప్రార్థించే స్త్రీకి ఉండవలసిన మంచి గుణం ఏంటంటే విజ్ఞాపన చేయడం. హలలో ఇతరుల కోసం విజ్ఞాపన చేయండి. రక్త సంబంధుల కోసం, ఇంకా రక్షణ పొందని వారి కోసం, ఇతరుల కోసం. ఇంకా నీ తల్లిదండ్రులు రక్షణ పొందలేదు, నీ పిల్లలు రక్షణ పొందలేదు, లేకపోతే నీ బంధువులు, నీ ఫ్రెండ్స్ రక్షణ పొందలేము. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ వారికి సువార్త ప్రకటించి వారు రక్షించి పొంది ఉండరు. అయితే వారి కోసం మనం ప్రార్థన, దేవా నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా అవుతాడు, నా బెస్ట్ ఫ్రెండ్ ఈమె, కాబట్టి ఈమె రక్షణ పొందాలి తయ్యా అని ప్రార్థన చేస్తున్నామా? కొన్నిసార్లు ప్రార్థన చేయం మనం.
ఇది ప్రభు అంటున్నాడు, మన స్నేహితుల కొరకు, మన బంధువుల కొరకు, రక్త సంబంధుల కొరకు, మా ఇరుగు పొరుగు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా వారిని కూడా మారుస్తాడు, వారిని కూడా రక్షిస్తాడు. హల్లెలూయా. అంటే ప్రియదేవుని బిడ్డ చూసలేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకో గుణం, ప్రార్థించే స్త్రీలకు ఉండవలసిన గుణం ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ ప్రామిస్. కాన్ఫిడెన్స్ ఇన్ ఎ గాడ్స్ ప్రామిస్ అంటే దేవుడు ఇచ్చిన ప్రణాళిక, వాగ్దానం, ఏ వాగ్దానం అయితే మీకు ఇచ్చాడో దాని మీద వెనకాల విశ్వాసం ఉండాలి. కాన్ఫిడెంట్ అంటే నమ్మిక. ఇప్పుడు దేవుడు మీకు 31 తారీఖు కొన్ని వాగ్దానాలు తీసుకున్నారు కదా, ఎంతమంది తీసుకున్నారు? అందరు తీసుకున్నారు. అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానంలో మీకు ఏముండాలి? నమ్మకం, కాన్ఫిడెంట్ ఉండాలి. ప్రార్థించే స్త్రీలకు ఉండవలసిన గుణం ఏంటంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుస్తాడని నమ్మిక ఉంచాలి. అబ్రహాం అదే నమ్మిక ఉంచాడు. అందుకే దేవుడు గొప్ప జనముగా దేవుడు మార్చాడు. ఈరోజు ప్రార్థించే స్త్రీలకు ఉండవలసిన గుణం ఏంటో తెలుసా? ఏ వాగ్దానం, ఏ మాటలైతే, వాగ్దానం మీద కాదు కానీ ఏ మాటలైతే దేవునితో మాట్లాడాడో, ఈ సంవత్సరం ఏ వాగ్దానం చేత నేను నింపాడో ఆ వాగ్దానం ఖచ్చితంగా నా జీవితంలో 100% నెరవేరుతుంది అన్న నమ్మకం కలిగి ఉండాలి. ఎవరికి? ప్రార్థించే స్త్రీలకు. నాకు వాగ్దానం ఇచ్చాడు, ఇది జరుగుతుందో లేదో. దేవుడు 31 డిసెంబర్లో నాకు వాగ్దానం ఇచ్చాడు, ప్రామిస్ ఇచ్చాడు. ఆ ప్రామిస్ కార్డుని తీసుకొని జరుగుతుందో లేదో అనుమానంతో కాదు. దేవా ఈ వాగ్దానం ఇచ్చావు, ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని పట్టుకొని నా జీవితం 100% నెరవేరు, నాకు తెలుసయ్యా నువ్వు ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుస్తావని విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వాగ్దానాన్ని ఏం చేస్తాడు? 100% నెరవేరుస్తాడు. ఆ ఏ ప్రామిస్ అయితే నీకు ఇచ్చాడో ఆ ప్రామిస్ దేవుడు ఏం చేస్తాడు? నెరవేర్చి. అన్న ప్రార్థన చేసి చూసారి గమనించండి, ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ వెళ్తుంది. ఎక్కడికి? షీలోకి. దేనికి వెళ్తుంది? దేవుని సలు గడపడానికి షీలోకి ఎవ్రీ ఇయర్ వెళ్తుంది. అన్న వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తున్నారు. బాగా తినడం, ఎంజాయ్ చేయడం, రావడం, అంతే. ఇలా సంవత్సరాలు గడిచిపోతుంది. కానీ అన్న అనుకుంది, ఈ సంవత్సరం ఆ విధంగా వెళ్ళడానికి వీలు లేదు, ఈ సంవత్సరం వెళ్తున్నాను, ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి నేను జవాబు పొందుకొని రావాలి, దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకొని రావాలి అనుకుంది. అంత ఒక తీర్మానం తీసుకుంది. ఆ సంవత్సరం షీలోకి వెళ్ళింది. కుటుంబం అంతా వెళ్ళారు, భర్త వెళ్ళాడు, అందరూ వెళ్ళారు. అందరూ వెళ్ళిన తర్వాత అందరు ఇంకా వచ్చే టైంలో అప్పుడు అంటుంది, నేను రాను, మీరు వెళ్ళండి. భర్త అంటున్నాడు, మీరు వెళ్ళండి. హన్నా, పెనిన్నా, ఎల్కానా వీళ్ళందరూ ఉన్నారు కదా. వెళ్తుంటే ఇప్పుడు అన్న అంటుంది, మీరు వెళ్ళండి, నేను రాను, ఇప్పుడు జవాబు వచ్చేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను అనింది. ఒక తీర్మానం తీసుకుంది. ఆమె ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవచ్చు. సంవత్సరం అట్లనే జరుగుతుంది. ప్రార్థన చేస్తుంది, అయ్యా ఏడుస్తుండొచ్చు, బహుశా ప్రార్థన చేస్తుండొచ్చు, వెళ్ళి తినడం పోవడం. కానీ ఆమె అనుకుంది ఆ సంవత్సరము, లేదు, దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు ఈ ప్లేస్ నేను వదలను, దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు నేను మిమ్మల్ని వదలను అనుకుంది. అంతే, అక్కడే కూర్చుంది. ప్రియదేవుని దేవుడి మందిరంలో కూర్చొని ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది, కన్నీరు కారుస్తుంది, మనసులో వేదన. ఎందుకంటే ఆ భయంకర పరిస్థితి. గొడ్రాలు అని పిలవడం ఎవరికి ఇష్టం లేదు, పిలిపించుకోవడం అనేది ఎవరికి ఇష్టం, అది అయిష్టమైన మాట. పిల్లలు లేని కదా చాలామంది గొడ్రాలు చిన్న చూపు చూస్తుంటారు, ఎక్కడికి పిలవరు. ఏదైనా ఫంక్షన్స్ జరుగుతుంటే దేనికి ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో అన్న అనుకుంది, ఇంత వేదనతో నేను ఉన్నానే, ఇంత కన్నీరు కారుస్తున్నాను, అయ్యా ఈ సంవత్సరం కనికరించండి అని కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ఒక వాగ్దానం ఉడంబడిక చేస్తాను. అయ్యా నేను ఈ సంవత్సరంలో, అయ్యా నేను నా కుమారుని ఇస్తే నేను వాడిని నీకు నీ సన్నిధిలో విడిచిపెడతాను, మందిరంలో విడిచిపెడతాను. నాకు ఒక కుమారుని ఇస్తే, నాకు కొడుకునిస్తే వాడిని నీకే ఇస్తాను, నీ సేవకి ఇస్తాను. ఒక ఉడంబడిక చేసింది, వాగ్దానం చేసింది. అంతే చేసింది. ఏం చేస్తే కన్నీరు కారుస్తూ అందరూ వెళ్ళిపోయారు. ఒంటరిగా ఉంది అన్న దేవుని మందిరం అంటే మామూలు సంగతి కాదు. ఎందుకు ప్రార్థన చేసుకొని చెప్తారో తెలుసా? మందిరంలో ప్రార్థన చేసినప్పుడు గొప్ప శక్తి చేత నింపబడుతావు. వెంటనే జవాబు వస్తుంది దేవుడి దగ్గర నుంచి. ఎప్పుడైతే మందిరంలో ఒంటరిగా ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంది దేవుడి దగ్గర నుంచి సమాధానం, జవాబు వచ్చేసింది. ఏలి అంటున్నాడు, ఏమ్మా నువ్వు ఏమన్నా తాగొచ్చావా? ఆమె ఏడుస్తుంటే ఈయనకి ఏం కనబడుతుంది? ఎట్లా కనబడుతుంది? మత్తురాలే ఉన్నట్టు కనబడుతుంది. ఏమ్మా తాగొచ్చావా? లేదయ్యా, నాకు హృదయం అంతా వేదన,
బయటికి తెలపడం లేదు. కానీ కొంతమంది ఇలాంటి మనసు కలిగి ఉన్నారు. హృదయంలో వేదన, బయటికి చెప్పుకోలేని వేదన, కన్నీరు మాత్రం కళ్ళలో వస్తుంది కానీ బయటికి మాటలు రావట్లేదు. ఇప్పుడు చాలామంది హన్న అదే స్థితిలో ఉంది. బయటికి మాటలు రావడం లేదు, కన్నీళ్ళు కారుతుంది, మనోవేదన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఏలీ అంటున్నాడు, ఏమ్మా నువ్వు ఏమైనా తాగొచ్చి మత్తురాలేవా అంటున్నాడు. లేదయ్యా, నాకు ఈ సమస్య ఉంది, నేను దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాను అన్నప్పుడు, రేపు సంవత్సరం ఈ టైంకి నీకు బడిలో ఒక కుమారుడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక అంతే, దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మిందంతే, ఇంక అక్కడే కూర్చోలేదు. నాకు వాగ్దానం చేసావు, పిల్లలు కనడానికి ఎన్ని రోజులు పడుతుందమ్మా? ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత ఎన్ని రోజులు పిల్లలు పుడతారు? ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? 9 నెలలు ఖచ్చితంగా వెయిట్ చేస్తేనే నీకు జవాబు వస్తుంది, కుమారుడితో పుడతారు. అప్పుడు అనుకుంది ఆ అన్న, ఇంక నేను జాబ్ వచ్చేంత వరకు ఇక్కడే ఉంటానని లేదు. విశ్వాసం, నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే దైవ సేవకుడు చెప్పాడు, వచ్చే సంవత్సరం ఈ టయానికి నీకు బొడిలో కుమారుడు ఉంటాడు. ఇంకా ఆ మాటను ఏం చేసింది, ఆ వాగ్దానాన్ని నమ్మింది అంతే. ఏ వాగ్దానం అయితే దైవ సేవకుడు చేశాడో ఆ వాగ్దానం నమ్మి కళ్ళు తుడుచుకుంది, లేచి ఏం చేసింది, వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఆమె దుఃఖముగ్గా లేదు. ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నాకు కుమారుని ఇస్తాడు అని వాగ్దానం చేశాడు. కాబట్టి నేను ఇంకా దుఃఖపడ్డానికి, కన్నీరు కార్చడానికి వీలు లేదు అనుకుంది అంతే. ఆ రోజు దుఃఖముగ్గా లేదు ప్రియమైన బిడ్డ. ఎందుకంటే వాగ్దానాన్ని ఏం చేసింది, నమ్మింది. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మింది హన్న. అందుకే దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొని సమూయేలు ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు. సమూయేలు ప్రవక్త మామూలు వ్యక్తి కాదు, ఆయన న్యాయాధిపతి. హీఈస్ ఎ జడ్జ్, హీఈస్ ఎ ప్రాఫిట్. ఆయన ఎవరు? ప్రవక్త. రాజులు సైతము ఆయన ఎదుట సాష్టాంగ పడి నమస్కారం చేయాల్సింది. రాజులు ఆయన ఎదుట ఏం చేయాలి? సాగిలపడాలి, మోకరించాలి. అంత గొప్ప శక్తి ప్రవక్త హన్న కడుపులో పుట్టాడు. ప్రియమైన కడుపులో నుంచి వచ్చాడు, వాగ్దానం చేశాడు, కుమారుని ఇచ్చాడు. కాబట్టి ఆమె ఏం చేయాలి? తిరిగి ఎవరికి ఇవ్వాలి? దేవుని సన్నిధిలో వదిలిపెట్టాలి. అయితే వాగ్దానాన్ని నమ్మింది. దేవుడికి ఇస్తే దేవుడే మరి తర్వాత ఇస్తాడు అంతే. ఆ కుమారుడు లేక పుట్టాడు. కుమారుడు ఒకే ఒక కుమారుడు. పుట్టిన కుమారుడు పాలు విడిచిన వెంటనే ఏం తీసుకొచ్చి ఏం చేసింది? మందిరంలో వదిలిపెట్టింది. ఏటేటా సంవత్సరానికి ఒకసారి మాత్రం వెళ్ళి ఆ పిల్లోనికి ఏం మంచి షర్ట్, మంచి డ్రెస్ కుట్టించి వేసేది. సంవత్సరానికి ఒకసారి వచ్చేది, చూసుకుని వెళ్ళేది. దేవుడు చూస్తున్నాడా? ఆమె అలాంటి పరిస్థితి లేక కుమారుడు పుట్టాడు. వాడిని నా దగ్గరే పెట్టుకోవాలని ఆన్ లేదు. దేవుడు నాకు ఇచ్చాడు వాగ్దానం, కాబట్టి దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చి గొప్ప దేవుడు అని నమ్మకంతో, విశ్వాసంతో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దేవుడు తిరిగి ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, పిల్లల్ని తిరిగి ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ప్రియ సంఘం, ఆ ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా మనం ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేయాలి? నమ్మకంతో దాన్ని ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చాడో దానిలో ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డ, మనం చూసినట్లయితే ఇంకో విషయం చూద్దాం. ప్రార్థించే స్త్రీలు ఏ విధంగా ఉంటారో తెలుసా? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ప్రార్థించే స్త్రీలు ఎట్లుంటారో? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆత్మ ఫలాలు చూడండి. గలతీయన్స్ చాప్టర్ 5 verse 22. అయితే ఆత్మఫలం ఏమనగా, ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. చాలు. ఇక్కడ మనం చూస్తే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలాలు. ప్రార్థించే స్త్రీలు ఎట్లా తెలుసు? ఆత్మ ఫలాల చేత నింపబడి ఉండాలి. ప్రార్థించే స్త్రీలకు ఉండవలసిన గుణం ఏంటి? మొట్టమొదటిగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ. ఇలాంటి మనసు కలిగి ఉండాలి. ప్రార్థించే స్త్రీలకు ఇలాంటి మనసు కలిగిన, ప్రేమించే హృదయం, సాత్వికము, దయ, ఆశానిగ్రహం, విశ్వాసం, ఇవన్నీ కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డ, నేను ప్రార్థనా పరులు అంటే సరిపోదు. ప్రార్థనా పరురాలుగా ఉన్న నీలో ఈ ఆత్మ ఫలాలు కనబడాలి. ప్రార్థించే స్త్రీగా నీలో ఇవన్నీ ఆత్మఫలాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నేను ప్రార్థిస్తున్నాను, ప్రార్థనా పరులని ప్రేమ లేకపోతే వేస్ట్.
నేను ప్రార్థనా పరురాలు, దేవుని స్థల గంటలు ప్రార్థన చేస్తున్నాను, అయితే విశ్వాసం లేకపోతే వేస్ట్, సాత్వికం లేకపోతే వేస్ట్, ఆశాగ నిగ్రహం లేకపోతే వేస్ట్, దయ లేకపోతే, కనికరం లేకపోతే ఇవన్నీ కూడా వేస్ట్. ఆత్మఫలాలు, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కలిగి ఉండాలి. ప్రార్థించేవారు ఈ ఆత్మఫలాలు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే ఆత్మఫలాలు కలిగి ఉంటారో వారు ప్రార్థించిన వెంటనే వెంటనే కార్యాలు దేవుడు చేస్తాడు. వెంటనే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. ప్రార్థన పర్వాలని నేను చెప్పుకోవడం కాదు, కానీ ప్రార్థించిన వారికి ఇవన్నీ కూడా ఇలాంటి గుణాలు కలిగి ఉంటారు. ప్రార్థించే వారికి ఇలాంటి మనసు కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన బిడ్డ, మనం చూసినట్లయితే ఇంకో విషయం, ప్రార్థించే స్త్రీలు ఎట్లుంటారు? పర్సిస్టెంట్ అంటే విసుగక ప్రార్థన, అంటే విసుగు ఉండదు. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తేనే ఇంకా జవాబు రాలేదని విసుక్కున్న వారు చాలామంది ఉన్నారు. ఓపిక ఉండదు, విసుక్కొని వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి మనసు మనలో ఉండద్దు. ప్రార్థించే వారి స్త్రీలలో విసుగు ఉండద్దు. చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది విసుగు వస్తుంది కొన్నిసార్లు, వాక్యం వింటుంటే కొన్నిసార్లు విసుగు వస్తుంది. దేవుని మందిరం వస్తూ ఉంటే విసుగు వస్తుంది. కొన్నిసార్లు దేవుని మాటలు వింటుంటే విసుగు వస్తుంది. హల్లెలూయా. దేవుని సువార్త ప్రకటిస్తుంటే విసుగు వస్తుంది. ప్రార్థించే స్త్రీలకు ఈ విసుగు ఉండడం అవసరం. విసుగుతో ఉండకూడదు. ప్రియమైన బిడ్డ, ప్రార్థించే స్త్రీలకు ఎలాంటి మనసు కలిగి విసుగు ఉండకుండా దేవుడు పదే కొన్నిసార్లు మాట్లాడుతుంటాడు మనతో మాటలు. దేవుని మాటలు పదే ఆ మాటలే మాట్లాడుతున్నప్పుడు మనం విసుకోవద్దు. చాలామంది చెప్తుంటారు, ఎప్పుడు ఈ మాటలేనా, ఎప్పుడు దీని గురించి చెప్తుంటారు అంటుంటారు, విసుకుంటూ ఉంటారు. దేవుడు ఎందుకు పదే నీతో అదే మాటలతో ఎందుకు మాట్లాడుతారో తెలుసా? నీవు దాని ప్రకారం జీవించేంత వరకు, ఆ మాట ప్రకారం జీవించేంత వరకు దేవుడు నీతో అదే మాటలు మాట్లాడతాడు. ఒక పాస్టర్ గారు అంటే 7 వారాలు ఒకే మెసేజ్ చెప్తాడంట. ఎన్ని వారాలు? 7 వారాలు ఒకే ప్రసంగం, ఒకే వాక్యం చెప్తుంటే అక్కడున్న ప్రజలు, విశ్వాసులు, ఏంటి పాస్టర్ గారు ఈయన ప్రిపేర్ కావడం లేదా, దేవుని స్థలంలో వేచి ఉండట్లేదా, ఎందుకు అదే వాక్యం చెప్తున్నాడు వారం మాకు విసుగు వచ్చిందని వాళ్ళు విసుక్కున్నారంట. హల్లెలూయా. అంతా విసుక్కొని చెప్తుంటే పోయిన వారం 7 వారాలు, గత 7 వారాల నుంచి అదే చెప్తున్నాడు కాబట్టి ఈ వారం కూడా అదే చెప్తాడని లేచిపోయిన వారు చాలామంది ఉన్నారు. చాలామంది అట్లా లేచిపోతుంటే ప్రభు మాట్లాడుతున్నాడంట. వారు ఆ మాటలు చెప్పే మాటల ప్రకారం జీవించేంత వరకు నేను ఈ మాటలే చెప్తానని చెప్పు అన్నాడంట. హల్లెలూయా. ఇక్కడ విసుకోకూడదు. కొంచెం దైవ సేవకులు ఒకే మాటలు మాట్లాడుతుంటారు. కొంతమంది దైవ సేవకులు ఒకే వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు మనం విసుకోవద్దు. ప్రియమైన బిడ్డ, మీరేనయ్యా, మీరే మా తండ్రినయ్యా, అందుకే నేను విడువను ఎడబాయనయ్యా. తండ్రి మీకు వందనాలు. ఇంతవరకు మీ అర్థమైన మాటలు వినడానికి నైనా మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. మీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఏ సమస్యలతో, ఏ బాధలతో వచ్చి ఉన్నారో వారందరినీ ఇప్పుడే తాకండి అయ్యా, ముట్టండి. వారి మనసులో ఏ ఆశ కలిగి వచ్చి ఉన్నారో ఆశను నెరవేర్చండి అయ్యా. వారి కోరికలను సఫలం చేయండి అయ్యా. మీకు వందనాలు. వీళ్ళని కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వీరి జీవితాల్లో మీ పరిపూర్ణమైన చిత్తాన్ని నెరవేర్చుకోండి అయ్యా. మీ సన్నిధికి వచ్చే ప్రతి ఒక్క స్త్రీని బట్టి మీకు వందనాలు. లైవ్లో వీక్షణ వార్తకు మీరు సన్నిధించండి అయ్యా. ఎంతమంది అయితే వాక్యాన్ని తన మాటలు తండ్రి హృదయంలో భద్రపరుచుకున్నారో వారందరి జీవితంలో మీ కార్యాన్ని జరిగించండి. మీ గొప్ప కార్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ చూచుదురుగాక నాయన. కేవలం ప్రార్థించేవారు కాదు నాయన, ప్రార్థించిన వారిగా మేము తండ్రి మీ కొరకు జీవించే బిడ్డలుగా, మీ గుణాలు కలిగి జీవించే బిడ్డలుగా మాతో మేము ఉండడానికి సాన్నిధ్యం ఇచ్చేయండి. ఇంతవరకు మాతో మాట్లాడిన గుణాల ప్రకారం జీవించే బిడ్డలుగా మనందరూ తయారు చేయండి. మీ కృప చూపించండి, మీ కార్యం జరిగించి వెళ్తూ మీ సన్నదించండి. మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు, మీ నీడ వీళ్ళకి అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే